సచ్చినోళ్ళు కానత్తల్లా ఇవాళ ఈ లెంకపల్లి గ్రామములోన ఒక్కొక్క రోజు గడిచి ఈ ఆడికి 11 రోజులు గడిచిపోతా అన్నాయి. 26 ఇళ్ళల్లా గా తండ్రి గల్ల చంద్రయ్య ప్రాణం పోంగా కట్టుకున్న ఇల్లు కొన్న దాగా సంపాదించిన రూపాయలు ఆదికి రాలే. చంద్రయ్య ప్రాణం పోంగా ఏమి తీపు రాంతియా కడుపు తీపిన పెద్దదన్నాడు. బొందేదేవి పట్ల దొరకంగా తన పిల్లల వీరికి తీరి తనల్లడిల్లేరా. నగర బయలు ఇల్లు నాకు సారన్న సంతానం కలిగింది. నాకిద్దరు కొడుకులు, నాకిద్దరు బిడ్డలు, నాకేమి పరవనుకున్నాడు చంద్రన్న. తల్లి గల్ల సరోజనవా ఆ తండ్రి చంద్రన్న కరో గంజో కలిసి తాగి 4 పిల్లలకు జరవనిచ్చిరా. ప్రాణము ఓ మంగళమ్మ బిడ్డలాది కత్తినారే కొడుకు రాది కత్తిండు. ఊరి కొడుక ఓ కొడుక దేవన్న ఊరి కొడుక సీనన్నో తల్లిదండ్రి బాగిదేరిందిరా. ఆ తల్లి సరోజనమ్మ తండ్రి చంద్రయ్య నా ఇద్దరు కొడుకులు నా ఇద్దరు బ్రతకాలని వాళ్ళు అయిన కట్టం చేసి కాని కట్టం చేసి ఉన్ననాడు తిరిగినాడు. ఇప్పుడు పాసం ఉండి ఆ పిల్లలు ఆదుకున్నదే తన ప్రాణం మూలంగా కొడుకు దేవన్న కొడుకు సీనన్న ఎదుకున్నారు. ఊరి కొడుకు నేను సేళ్ళల్లో సరకల్లా నా కొడుకులు మంచిగా ప్రభుత్వం కావాలి. నా బిడ్డలు పేరుగురేరని కొడుకే నేను గొప్ప చెప్పుకున్నా. ఇవాళ మీ చేతి బుక్కడి బాగా దూరం అవుతాన్నరా. నానబాకి ఎరకొడుక తన బిడ్డలు అది కత్తిల్లు. ఓ బిడ్డ ఓ బిడ్డ పూలవా ఓ బిడ్డ లక్ష్మి మిమ్మల్ని దాకా దూరంగా బిడ్డలార మీరు పోరంగా పైరము మీరు రాయంగా పైరమని మిమ్మల్ని దాకా కోరుకునే బిడ్డలో మీ అవసరో నమ్మకాలమైనారు. మీరు అమ్మని బాధపడితే బిడ్డ మీరు ఏడవకుందని మీకు తీర చెప్పిన నేను తీర చెప్పే తండ్రిని అడ విరగస్తానే అమ్మా. గంటల పళ్ళు ఓసి పళ్ళు పళ్ళని అట్టు మిమ్మల్ని ఊరుకో బిడ్డ చేసుకున్నా. బాబులు వచ్చిందన్న మాత్రాలుగా బిడ్డలకు ఎత్తే బిడ్డ దుఃఖమైంది. ఈ బిడ్డలు బతకాలే ఆ కొడుకులు బతకాలే. ఆయన ఉన్ననాడు ఇన్నాడు. ఇప్పుడు పాసం ఉండి నీళ్ళు తాగి 20 తాగుకున్నదే బాపు. మాకు అవ్వలేకున్న మా నాన్న ఉన్నాడని మేము వచ్చిన్నాడు పోయినాడు. నీ మంచం కాడు కట్టనైనా మా కట్టం అడిగినవు బాబు, మా సుఖం అడిగినవు రా నాయనో. ఏమైనా నీకు దొరికిందా నాయన మమ్మల్ని నేను చేసిన బాబు. ఇద్దరు బిడ్డలు ఈ వాడకు ముఖాన కొంగు పెట్టి అంటే అవతల వాడకు తెలుస్తుందట. చంద్రయ్య ప్రారంభంగా 2 కొడుకులు వెలుచుకున్నాడు. ఊరి కొడక దేవన్న ఊరి కొడక సీనన్న. నా బిడ్డలు టెన్ను కొడక ఎన్నడన్న పోనాడు. ఆడిదొడక అమ్మగారు తమ కలిగి ఉండాలంటే తోడ వచ్చిన అన్నదమ్ములు ఉండాలి అందరూ. ఎన్నడన్న పోనాడు. నా బిడ్డలకు కట్టవో నిట్టూరో వస్తున్నాడు. మా కవ్వ లేకుంటే ఏంది, మా కయ్య లేకుంటే నాకు 2 అన్నదమ్ములని నా బిడ్డలు ఎన్నడన్నా మీ ఇంటికి వస్తున్నాడు.
ఏ ఆడి పిల్లల రాట దగ్గరికి వస్తారు కళ్ళెర్ర ఎత్తే దూరం పోతారు నా బిడ్డను రాకుడుకో మీరు రాని చెమ్మ ఎదిగెత్తి కళ్ళగక్క మనకు దుండకుని చేస్తే కట్టవనట్టురా నా తోడు చెప్పుకున్నట్టు బిడ్డలు మీతో చెప్పుకొని పోతారా కొడుకులారా మీరే అన్నా కళ్ళెర్ర చేతి మీరే అన్న మాట అంటే మీ సొమ్మేమి వినొచ్చినామని నీ అక్క నీ చెల్లె ఇది 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 ఇంత దొరికిపోయి గోడకున్న మా పోట వల్ల చూసుకుంటా కొడుక నా బిడ్డ ఎత్తారా నాది కొడుకో అయ్యమ్మో నేను బిడ్డను నా బిడ్డను కొడుక కొడుకులారా నేను భూమి మీదకి రాగా నేనేం తెచ్చుకున్నా ఇప్పుడు వాంగా నేనేం కూడా పోతాను కొడుకులారా మీరు కూరత్త కలవలే కూడి బతుకుతే నా జీవికి నిమ్మలం బిడ్డ నీ అక్క నీ చెల్లి అమ్మగారు ఇలా రాజుపడి వచ్చిన్నాడు మీరు మందరిచ్చి కలుపు నిండా మాట్లాడితే నా బిడ్డలకు చాలురా తన ప్రాణంగా ఇద్దరు గోడల్ల విరుచుకున్నాడు ఓ కొడల లక్ష్మి ఓ కొడల రైతావు నా కొడుకులు మోగోళ్ళు ఎక్కడుంటారో ఎక్కడ పోతారో అనే కోడలు నా బిడ్డలు ఎత్తున్నాడు విద్యో మీరు ఎవరికి అవ్వలే మీరు అరుచుకొని సాగలోలుండే ఓ కోడలారా మీ అత్త సరో నమ్మకారమైన నాడు నుండి బిడ్డ నా బిడ్డలు దూరానున్న మీరే బిడ్డల ఇల్లు మీరు కంచంలో అన్నం వేసి తినవని చేతికిస్తే నాకు బిడ్డలు అదిగి రాలేదు బిడ్డు బిడ్డలారా నా బిడ్డలను పరాయి రాజ్యం ఇచ్చిన పరాయి ఇంటి బిడ్డలు నా ఇంటి బిడ్డలు చేసుకున్నా బిడ్డలారా మీరు చేతి బుక్కడు పువ్వకు నేను రోజుకోలే నా బిడ్డలు వచ్చిన్నాడు మీరు అవ్వరు కావోలే మీరు మందరిచ్చి బుక్కడు పువ్వ పెడితే కట్టమో నిట్టురో మీతో చెప్పుకుంటారు నా బిడ్డలు మీరేమన్నా ఎడవన పడవన చూస్తే మా కవ్వగా ఇన్నాడే అయ్యగా ఇన్నాడే మా కవ్వగారితో దూరం అయిందని నా బిడ్డలు నా బిడ్డలు ఎడతారే తన ప్రాణం పోవంగా అల్లుళ్ళది కత్తిల్లు అల్లుడా సదన్న ఓ తిన్నల్లుడా నరసయ్యా మిమ్మల్ని ఒక్కనాడు పేరు కట్టి పిలవలేదు నా కొడుకుల కొడుకులోనే మిమ్మల్ని అయ్యా అని పిలుచుకున్నా ఇవాళ అత్త పండుగ చేసిండు మా పండుగ చేస్తాను అయ్యా నేను పోతాన్నా అయ్యవని అని నా బిడ్డలు పైలమయ్యా నేను నా కొడుకులుంటాను మా అత్త మామలేరని నాతో మనవకుల్ని నేనున్న నా డోల నా ఇంటికి కట్టుకోలే అయ్యో తండ్రి సరోజ అటువంటి తల్లి ఎలా సరోజనమ్మ తండ్రి చంద్రయ్య ప్రాణం పోవంగా బిడ్డల వీధికి కొడుకుల వీధికి అల్లుళ్ళ వీధికి కోడళ్ళ వీధికి జీవి అల్లడిల్ల మనవలు మనవరాళ్ళ వీధికి ఎంత అల్లడిల్లింది చూసినా ఈ జీవితం అనేది అభిమానానికి నూరేళ్ళ శాస్త్రము కాదు అయ్యో అల్లుళ్ళారా నా కన్న కొడుకులో చూసుకున్న మీ బామ్మారులు ఉంటాను నేనున్న నాటోలో ఎప్పటోలో చచ్చిపోయిన నా బిడ్డను ఏమన్న మాట అంటే మా అమ్మ చచ్చిపోయింది మా నాన్న చచ్చిపోయింది అని నా బిడ్డను ఎడతారయ్యా బలిగాన్ని మనవరాళ్ళ వీధికి జీవితంలో నిల్లింది ఓ మనవరాల ప్రియాంకవ్వ ఓ మనవడా సంతోషు ఓ మనవరాల సుకన్యవ్వ ఓ మనవడా దిలీపు ఓ మనవరాల శ్రీజవ్వ ఓ మనవరాల అశ్వినవ్వ ఓ మనవరాల శరణ్యవ్వ ఓ మనవడా ప్రణయ్ తేజ ఓ మనవడా నాగరాజు ఓ మనవడా కుమారు
మీరు నా పిల్లలు నా బిడ్డ పిల్లలు నా కొడుకు పిల్లలు అని మిమ్మల్ని చూస్తే తిరకల గుంపోల నా చుట్టూ ముదురుకుంటే నాకు తినకున్న తిన్నంత నిమ్మనమైంది బిడ్డ తన ప్రాణం పోంగా ఓ బామ్మారి రాజమొగి తండ్రి నా కొడుకులు నా బిడ్డలు ఉంటాను బాధ తిన్నాడు బాధ చెప్పుకునడానికి నా బిడ్డ తిన్నాడు మీరు తీర మీరు ఎప్పుడేరా రామరవురా కోడు గుట్టు తిరిగి 1,000,000 బలగంలో చంద్రయ్య కామై పోదు తిరిగేస్తాండా